ముంబై, చెన్నై రెండు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లు. ఇరు జట్లు 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య పోటీ కూడా విపరీతంగా ఉంది. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య 36 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముంబై 20 సార్లు గెలుపొందగా చెన్నై 16 సార్లు గెలిచింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ లో ఉన్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో విజయాల ట్రాక్ లోకి తిరిగి వచ్చింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో సొంత మైదానంలో తలపడేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2024 ఏప్రిల్ 14న వాంఖేడ్ స్టేడియంలో ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఈ సీజన్ లో సిఎస్ కు ఇది 3వ మ్యాచ్. బయటి మైదానాల్లో ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదు. ఇటువంటి పరిస్థితిలో బహుశా వాంఖేడ్ లో చివరిసారిగా ఆడుతున్న ఎంఎస్ ధోని ఈ సీజన్ లో ముంబైలోనే తన జట్టు తన మొదటి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాడు. ఐపీఎల్ లో ముంబై, చెన్నై జట్లు చాలా భిన్నంగా ఉన్నాయి. చెన్నై వరుసగా 2 విజయాలతో తన ఖాతా తెరిచింది. అయితే దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన 2 మ్యాచ్ల్లో సొంత మైదానానికి దూరంగా ఓడిపోయింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించి ఆ జట్టు మళ్లీ విజయాన్ని రుచి చూసింది. మొదటి 4 జట్టుల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ముంబై వరుసగా 3 పరాజయాలతో శుభారంభం చేసింది. కానీ సొంత మైదానంలో ఢిల్లీ ఆర్సీబీలను ఓడించి వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.